ఈరోజు నేను కూడా మీకు లాంటి సామాన్యున్నే. నేను కోటీశ్వరుని కాదు, ఆస్తిపరుణ్ణి కాదు, అంతస్తుని కాదు. నేను కేవలం మీకు లాంటి ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని. నేను మీలో నుంచి వచ్చిన వాడిని, మీ సమస్యలు తెలిసిన వాడిని, గ్రామాల అభివృద్ధి తెలిసిన వాడిని, గ్రామాలని గౌరవించేటువంటి స్వభావం కలిగిన వాడిని. నా కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళి ₹1,00,000 నా దగ్గర ఉంటే 70,000 రూపాయలు పేద ఇల్లులు, చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళని వెతికి ఇంటికి 5,000 రూపాయలు నేను నా సొంత డబ్బు, నా కష్టార్జితంతో చేయబెట్టిన ఇలాంటి నేను రేపు ప్రభుత్వం గెలిపిస్తే, రేపు అసెంబ్లీలో నన్ను కూర్చోబెడితే ప్రభుత్వం ఇచ్చే నిధులని నా సొంత 70,000 పెంచిన వాడిని, ప్రభుత్వం ఇచ్చే నిధులని మీ వరకు తెస్తానా తేనా అన్నది మీకే వదిలేస్తున్నా. ఐటీడీఏ ఉంది, పాడేరు నియోజకవర్గం. ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఐటీడీఏ ఎందుకు ఏర్పాటు చేశారు? అది ప్రైవేట్ సంస్థనా, కాంట్రాక్ట్ సంస్థనా? అది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎందుకు ఏర్పాటు చేశారని ఐటీడీఏ తెలుసా మీకు? మీలాంటి గ్రామస్తులని, గ్రామాలని అభివృద్ధి చేయడానికి ఐటీడీఏ ఏర్పాటు చేస్తే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా వస్తున్నటువంటి నిధులు మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి మీకు తెలియదు. కానీ నేను చెప్తున్నా, 1% కూడా మీ వరకు రావటం లేదు. అభివృద్ధి పేరుకి, కంటి చూపుకు మాత్రం అన్ని పెడుతున్నారు, కానీ మన గ్రామాల అభివృద్ధి లేదు. అనాలిస్ట్ ఒకసారి ఈ గ్రామంలో ఉన్న సమస్యలు నేను చెప్తా. ఏ ఊరిది? జోహార్ గ్రామం, చింతపల్లి మండలం, పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జోహార్ గ్రామంలో ఉన్న సమస్యల లిస్టు నా ముందుంది. నేను చదువుతాను ఇక్కడ ఉన్న సమస్యలు. ఇక్కడ ఈ గ్రామస్తులకి రోడ్లు, సీసీ రోడ్లు లేక ప్రజలు బాధపడుతున్నారు. అంటే మనం వడ్డీలకు డబ్బులు తీసుకొని, ఇన్స్టాల్మెంట్ లో ఫైనాన్స్ లో డబ్బులు తీసుకొని బండి కొనుక్కుంటాం. మన దురదృష్టం ఏంటంటే ఆ బండి మనం ఇంటి దగ్గర పెట్టుకుని సరైనటువంటి సౌకర్యం లేదు, మనం తిరగడానికి సరైనటువంటి సౌకర్యం లేదు. సీసీ రోడ్లు ఈ గ్రామంలో. పాఠశాలకి అసంపూర్తి అయినటువంటి భవనం. స్కూల్ ఉంది, స్కూల్ కి సరైనటువంటి బిల్డింగ్ లేదు. అంగన్వాడికి సరైనటువంటి బిల్డింగ్ లేదు. కమ్యూనిటీ భవనం లేదు. పక్కా ఇల్లు కొంతమందికే. ఓట్లు మాత్రం అందరు వేస్తాం, పథకాలు మాత్రం కొంతమందికే. పక్కా ఇల్లు 2 మందికి వచ్చాయి, కొంతమందికే. చెక్ డ్యామ్లు లేవు, కొలాయిలు, వాటర్ ప్రాబ్లం. ఈ వాటర్ ప్రాబ్లం ఒక్క మీ గ్రామంలోనే కాదు, 100 గ్రామాలు తిరుగుతున్నా కనీసం వాడుకోవటానికి నీళ్లు కొన్ని గ్రామాల్లో, తాగుతానికి నీళ్లు కొన్ని గ్రామాల్లో. 3 కిలోమీటర్లు వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నామన్నా 2